Welcome to my YouTube channel GP English Grammar. This is GP Yadav. In this video, intermediate second year subject English topic describing a process. Dear students, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో రోమన్ లెవెల్లో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అని ఇస్తారు. మనకు ఈ విధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 11లో డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది టాపిక్ గివన్ బిలో 1 into 5 మార్క్స్ అని ఇస్తారు. ఈ విధంగా మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 2లో ఏదైనా ఒకదానికి మాత్రమే మనం ఆన్సర్ రాయాలి. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ టీ ఫర్ 2 people అనైనా రైట్ ఏ ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ యాన్ ఏటీఎం. ఈ విధంగా 2 క్వశ్చన్స్లో మనం దేనికైనా ఒక్కదానికి మాత్రమే 8 లేదా 10 లైన్లో పారాగ్రాఫ్ మాత్రం మనం రాసినట్లయితే ఈ క్వశ్చన్కు మనకు 5 మార్క్స్ వస్తాయి. మరి ఎలా రాయాలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు నో హౌ టు రైట్ ఏ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లెట్ us అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పాయింట్స్. మరి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ రాసేటప్పుడు నేను ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ అని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఆ టాపిక్ను చాలా డీటెయిల్గా రాయొచ్చు. పాయింట్స్ టు రిమెంబర్: రైట్ ద ఆన్సర్ బిట్వీన్ 8 and 10 సెంటెన్సెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్. 8-10 లైన్ల మధ్యలో మనకు పారాగ్రాఫ్గా ఉండేటట్టు మనం దీన్ని ప్రాసెస్ను రాయాలి. రైట్ ఏ టైటిల్ ఆర్ హెడ్డింగ్ టు ది ప్రాసెస్. ఇక్కడ హెడ్డింగ్ కానీ టైటిల్ కానీ క్వశ్చన్లోనే ఇచ్చుంటారు కాబట్టి మనం ఆ టైటిల్ కానీ హెడ్డింగ్ కానీ రాసినందుకు 1 మార్క్ మనకి ఇస్తారు కాబట్టి అది ఈజీగా రాయొచ్చు. యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ రైటింగ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా రాసేదానికి కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం రాయొచ్చు. అవసరం వచ్చినప్పుడు లింకర్స్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సూటబుల్ లింకర్స్ ఏమిటంటే ఫస్ట్, నెక్స్ట్, దెన్, బిఫోర్, ఆఫ్టర్, ఫైనలీ, లేటర్, నౌ, ఇన్ అడిషన్ టు, అట్ ఫస్ట్, బిసైడ్స్, సిమిలర్లీ, ఆఫ్టర్ దట్, హౌఎవర్. దీస్ ఆర్ ద సూటబుల్ లింకర్స్ ఫర్ రైటింగ్ ద ప్రాసెస్. లిస్ట్ అవుట్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఫర్ ది ప్రాసెస్. మనం ఏదైనా ఒక ప్రాసెస్ చేసేటప్పుడు దానికి కావలసినటువంటి రిక్వైర్డ్ థింగ్స్ను మనం రెడీ చేసుకోవాలి. యూజ్ సింపుల్ లాంగ్వేజ్ ఫర్ ఈజీ టు అండర్స్టాండ్. అందరికీ అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో చాలా సింపుల్గా ఉపయోగించాలి. యూజ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వేర్ ఆర్ నెసెసరీ. మీకు ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ను మనం ఉపయోగించాలి. మరి ఇప్పుడు మనము ఎగ్జామినేషన్లో ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాడు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ టీ ఫర్ 2 people. ఇద్దరికి సరిపోయే మాన టీను ఎలా తయారు చేస్తావో ఆ ప్రాసెస్ను మీరు ఒక పారాగ్రాఫ్ రూపంలో 8-10 లైన్లు ఉండేటట్టు మీరు రాయమంటాడు. మరి ఇక్కడ మనం ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాలి. ఈ మేకింగ్ ఏ టీ అని ఉంది కదా, ఇదే హెడ్డింగ్. ప్రాసెస్ కాబట్టి అన్నిటికీ ప్రాసెస్ అని ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ టీ. ఈ విధంగా మనం ఈ హెడ్డింగ్ పెట్టినందుకు మనకు 1 మార్కు ఎగ్జామినేషన్లో ఇస్తారు. మరి రిక్వైర్డ్ థింగ్స్ ఏంటి? టీ తయారు చేయాలంటే స్టవ్ కావాలి, కెటిల్ కావాలి. మరి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? వాటరు, మిల్క్, షుగర్, టీ పౌడర్. ఇవన్నీ కూడా మనం 2 things రాసుకున్నాం. ఇంకా ప్రాసెస్ ఏంటి? ప్రొసీజర్ ఏంటి? మేకింగ్ ఏ టీ ఈజ్ ఏ సింపుల్ ప్రాసెస్. ఏం చేయాలి? ఫస్ట్ టేక్ ఏ కెటిల్. మనం కెటిల్ తీసుకోవాలి విత్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. దానికి మనకు ఎంతమందికి టీ అవసరమో ఎంత వాటర్ అవుతాయో అంత వాటర్ మాత్రమే తీసుకోవాలి. అండ్ పుట్ ఇట్ ఆన్ ది బర్నింగ్ స్టవ్ ఇన్ ఏ లో ఫ్లేమ్. స్టవ్ను కొద్దిగా తక్కువ మంట వెలిగించి ఆ స్టవ్ మీద ఉంచాలి. ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ ద వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. కొద్దిసేపు తర్వాత వాటర్ బాగా ఉడికిన తర్వాత యాడ్ టీ పౌడర్ అండ్ షుగర్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ కప్స్. మనము ఎన్ని కప్పులకు మనకు టీ అవసరమో అంత షుగర్ మాత్రమే మనకు ఆ కప్స్ వేసుకోవాలి. లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. కొద్దిసేపు తర్వాత మళ్ళా మనము మరిగించాలి. నౌ ద డికాషన్ ఈజ్ రెడీ. డికాషన్ రెడీ అయింది. దెన్ యాడ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ టు ది డికాషన్. ఆ డికాషన్కి ఎంత సరిపోతుందో అంత ఉపయోగించుకోవాలి. ఆఫ్టర్ దట్ కీప్ దిస్ ఆన్ ఏ వెరీ లో హీట్ ఫర్ ఫ్యూ మినిట్స్. మళ్ళా కొద్దిసేపు మనం హీట్ చేయాలి. దెన్ టర్న్ ఆఫ్ ద స్టవ్. స్టవ్ ఆఫ్ చేసి అండ్ టేక్ అవుట్ ద కెటిల్ ఫ్రమ్ ది స్టవ్. స్టవ్ నుంచి ఆ కెటిల్ మనం దించి ఫిల్టర్ ఇట్ ఇంటూ ఏ జగ్. జగ్గులోకి ఫిల్టర్ చేసి ఫైనలీ ద టీ ఈజ్ రెడీ టు సర్వ్ ఇంటూ కప్స్.
మనకు ఎంతమందికి అవసరమో, ఎన్ని కప్పులకు అవసరమో, ఎంత టీ చేసామో ఆ టీని కప్పుల్లో సర్వ్ చేయాలి. ఇన్ దిస్ వే వీ కెన్ మేక్ ఏ టీ. ఈ విధంగా మనము టీను తయారు చేయాలి. ఇదే విధంగా మిగతా క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్ను చాలా సింపుల్గా ఈజీ లాంగ్వేజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఉపయోగించి వ్రాయాలి. నేను ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్లన్నిటినీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తూ వీటికి ఆన్సర్ ఎలా రాయాలో కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాను. మరి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. Describe the process of making a tea for 2 people. Describe the process of paying electricity bill online. మరి కరెంటు బిల్లు ఆన్లైన్లో ఎలా కడతావు అని మనకి ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ ఏ సీక్వెన్స్ ద వే యూ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ యూ లైక్ ఇట్. నీకు ఇష్టమైనటువంటి పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటావు, ఏ విధంగా జరుపుకుంటావు. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ అన్ ఐడియల్ డైలీ రొటీన్. నీ డైలీ రొటీన్ వర్క్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయమంటాడు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. జాబ్కు అప్లై చేయాలంటే దానికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటాడు. నరేట్ ఇన్ ఏ సీక్వెన్స్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తావంటాడు. యూ వాంటెడ్ టు గో టు తిరుపతి బై బస్. You have an Android mobile with you. How can you book a ticket online using the APSRTC website on your mobile? నీ మొబైల్లో ఉండేటువంటి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి నువ్వు టికెట్ ఎలా బుక్ చేసుకుంటావు అని ఇస్తాడు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్పోర్ట్స్. మొలకలను తయారు ఎలా చేస్తావు. రైట్ ఏ ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ అన్ ఏటీఎం. ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకుంటావు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ జీమెయిల్ అకౌంట్. జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తావు. నరేట్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ రెడ్ బ్రిక్స్. ఇటుకలను తయారు చేసే విధానం. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ యూ గెట్ రెడీ ఫర్ కాలేజ్ రెగ్యులర్లీ. కాలేజీకి రెగ్యులర్గా పోవాలంటే నువ్వు ఎలా రెడీ అవుతావు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ యువర్ ఓట్ ఇన్ ఎలక్షన్స్. ఎలక్షన్లో ఓటు నువ్వు ఎలా వేస్తావు. ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏదో ఒక దాని గురించి మీకు అంటే మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనం అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంది. దేనికైనా ఒకదానికి మాత్రమే మనం ఆన్సర్ రాయొచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా మీరు ఆన్సర్ రాసేటి కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు యూ కెన్ గెట్ వెరీ ఈజీలీ 5 మార్క్స్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.